మంత్రి నారాయణ గారు నా మీద పెట్టినటువంటి పరువు నష్టం కేసును కొట్టివేయాలి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ మరొకసారి వాయిదా పడింది. 2016లో సాక్షి పత్రికలో అప్పుడు అధికార పార్టీ పెద్దల భూదాహమని, నారాయణ గారు కీలకమని చెప్పి సాక్షిలో కథనాలు ప్రసారం చేస్తే సాక్షిలో కథనాలకు జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యులను చేస్తూ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఇప్పుడు కూడా మంత్రి నారాయణ గారు పరువు నష్టం దాఖలు చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ గారు నా మీద దాన్ని కొట్టివేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షిలో కథనాలకు నన్ను బాధ్యుడిని చేయడం ఏంటి అని చెప్పి అయితే ఇది విచారణకు వచ్చిన ప్రతిసారి నారాయణ తరపు న్యాయవాది ఏమో కౌంటర్కి సమయం కావాలని చెప్పి అడగడం, ఆ విధంగా వాయిదా పడుతూ పోతూ ఉంది. తాజాగా కూడా మళ్ళీ ఇది విచారణకు వస్తే నారాయణ గారి తరపు న్యాయవాది సుబ్బారావు మేము కౌంటర్ దాఖలు చేసేకి మళ్ళీ టైం కావాలని అడిగితే హైకోర్టు వాళ్ళ న్యాయవాది మీద అసహనం వ్యక్తం చేసింది. ఏంటిది, ఎన్నిసార్లు టైం కావాలని అడుగుతూ పోతూ ఉంటారు, ప్రతిసారి ఇలానే చేసుకుంటూ వెళ్తారా, ఇప్పుడే మీకు లాస్ట్ ఇంకా టైం ఇవ్వడం, ఇదే చివరి అవకాశం, జనవరి 9వ తేదీన మళ్ళీ దీన్ని విచారిస్తాం, ఆ లోపు మీరు కౌంటర్ దాఖలు చేసి ఆ సంబంధిత కాపీని జగన్ తరపు న్యాయవాదికి కూడా ఇవ్వాల్సిందే, ప్రతిసారి విచారణకు రావడం మీరు టైం అడగడం ఇదే పని అయిపోతుంది అని చెప్పి హైకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసుకుంటూ తదుపరి విచారణ జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.